ప్రాజెక్టు పేరుతోటి డిపిఆర్ రూపొందించి 83,000 కోట్లు కేటాయిస్తామని చెప్పడం. ధోరణికి తార్కాణం అండి. అలాగే ఓకే, చర్చిద్దాము. మీరు సిగ్నల్ లోనే ఉండండి. వంశీ, ఏంటి ఇంత దారుణాలు ఉన్నాయా? వాయిస్ మ్యూట్ లో ఉంది సార్. బొట్ల రామారావు గారు ఇంకా 2019-24 మధ్య ఉన్నామని అనుకుంటా ఉన్నట్టున్నారు. ఆయన ఏమంటా ఉన్నారంటే, ఆయనకే కాదు సార్, చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే మాట అంటా ఉన్నారు. ఏమంటా ఉన్నారంటే, పట్టాభి గారు మాట్లాడిన మాటలు, తర్వాత అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడినటువంటి మాటలు, తర్వాత గోరంట్ల బుచ్చే చౌదరి గారు మాట్లాడినటువంటి మాటలు, చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడినటువంటి మాటలు, మా పార్టీలో ఉన్నటువంటి కిరా కార్పి మాట్లాడుతున్నటువంటి మాటలు, సీమరాజా మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇవన్నిటినీ కూడా ప్రజలు అసహించుకుంటా ఉన్నారని చెప్పేసి బొట్ల రామారావు గారితో పాటు చాలా మంది వైఎస్ఆర్సీ నాయకులు అందరూ అంటున్నటువంటి మాటలు. సో అయితే ప్రజలు అసహించుకోవటం ఒక రకంగా, బూతులు అనేది మా సంస్కృతి కాదు, మేము తిట్టాం. ఇది 2019-24 మధ్య కొడాల నాని మాట్లాడినటువంటి మాటలకు కౌంటర్ గా మా పార్టీ నాయకులు మాట్లాడారు. ఎస్, నీ అమ్మ మొగుడు అని కొడాల నాని అంటే దానికి కౌంటర్ ఇచ్చారు. పట్టాభి గారు కౌంటర్ ఇచ్చారు చాలా మంది. అయితే అవి చూసినాకే ప్రజలు మాకు 164 సీట్లు ఇచ్చారు. మీరు అన్నదానికి కౌంటర్ ఇచ్చినందుకే మాకు 164 సీట్లు ఇచ్చారు. ఆ తర్వాత ఎక్కడ మా వాళ్ళ బూతులు మాట్లాడలేదే, మాట్లాడరు కూడా. మా పద్ధతి అది కాదు. మేము ఆ తర్వాత ఎక్కడా కూడా మాట్లాడాం. మరొకటి ఏమంటా ఉన్నారంటే, ఏం సార్ అన్నారు ఆయన, పథకాల గురించి అంటా ఉన్నారు. కొడాల నాని గారి ప్రతిభ గురించి, గుడివాడలో ఆయనకున్నటువంటి ప్రతిభ ఇవన్నీ అంటా ఉన్నారు. సార్, కొడాల నాని గారి రాజకీయ జీవితం ఆయన ఇష్టం, ఆయనకు అర్థమైంది సినిమా. నాకు ఇక ప్రజలు ఓట్లేరు అని నాకు అర్థమైంది. ఇక నేను ప్రచార బాధ్యతలు నాకు స్టేట్ అంతా అప్పచెప్పాను, నేను వెళ్తా ఉన్నాను అంటా ఉన్నారు. కానీ వెళ్లే ముందు ఆయన రాజకీయ నాయకుడిగా ఆయన అన్నమాట నిలబెట్టుకోవాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి బూట్లు నాకి వెళ్ళమనండి. ఎందుకంటే గతంలో ఆయనే అన్నాడు, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఆయన బూట్లు నాకుతాను అది అనేసి అన్నారు. ఇంకొక విషయం ఈయన చెప్పారు సార్, ఎవరు, బొట్ల రామారావు గారు చెప్పారు, గుడివాడను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లారట కొడాల నాని గారు. సార్, నేను 2022లోనో 23లో అనుకుంటాను సార్, ఒకసారి గుడివాడ ప్రాంతం వైపుకి వెళ్లాల్సి వచ్చింది. గుడివాడ ప్రాంతం వైపుకి వెళ్లాల్సి వస్తే నా కారు 10-15 స్పీడ్ కంటే నిదానంగా 10-15 అంతే. అక్కడ ఉన్నటువంటి గుంటలు ఒకసారి కారు కింద పడితే మళ్ళీ పైకి రానటువంటి పరిస్థితి గుడివాడ రోడ్ల మీద ఆ రోజులో ఉంది. సో అట్లాంటి రోడ్లు వెనిగండ్ల రాము గారు వచ్చిన తర్వాతే బాగుపడ్డాయి. అక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే బాగుపడింది. మరొకటి ఏంటంటే, గుడివాడని ఎలా అభివృద్ధి చేశారంటే, రికార్డ్ డాన్సులు పెట్టేసి అభివృద్ధి చేశారు. సంక్రాంతికి గుడివాడ ప్రాంతంలో రికార్డ్ డాన్సులు పెట్టేసి కొడాల నాని గారు గుడివాడని బాగా అభివృద్ధి చేశారు, ఒప్పుకోవాలి. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు కొడాల నాని గారి మీద ఉన్నటువంటి ఏదైనా కామెంట్ మనం గుడివాడ ప్రజలను అడిగితే తెలుస్తా ఉంటుంది. ఈ సోదరుడు లక్ష్మీకాంత్ గుడివాడ వాసే కాబట్టి అతను క్లియర్ గా చెప్పాడు. సో మళ్ళీ ఇక కొడాల నాని గురించి ఎత్తుకోవడం, ఆయన గురించి మాట్లాడటం అదంతా టైం వేస్ట్ అని అయితే మేము భావిస్తా ఉన్నాను వర్మ గారు. ఓకే, కృష్ణాంజలి గారు. వర్మ గారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా భారీ బహిరంగ సభకి 2వ తారీఖుని ప్లాన్ చేస్తున్నారట. ఏంటి సడన్ గా అది? అంటే లోకల్ వారు ఉంది కాబట్టి మొన్న ప్రధాని మోదీ గారు ఆయన ఇంటికి వెళ్ళడం, సరే ఆయన్ని ఇంట్లో బాగోలేదు కాబట్టి పరామర్శించడానికి వెళ్ళి ఉండొచ్చు కాక,